ఏదైతే మా ఇంటి నుంచి విలువైన పత్రాలు తీసుకెళ్లారని నేను కంప్లైంట్ ఇచ్చానో, ఇదిగో చూడండి, ఒక్క డైరీ వచ్చింది చేతికి. 2022 ఎన్ని సంవత్సరాల డైరీలు రావాలో చూడండి. ఒక 60 సంవత్సరాల వ్యక్తి, రిటైర్డ్ అయిపోయిన వ్యక్తికి డైరీలో నోట్ చేసుకుని చదువు రాకపోయినా, ఎక్కువ చదవకపోయినా, ఆయనకి ఆర్టీసీ డ్రైవర్ కదా, డైరీలో నోట్ చేసుకున్న డైరీలు దాదాపు ఎన్ని రావచ్చో మీరే ఆలోచించండి. 60 ఏళ్ళు అంటే దాదాపుగా 25 డైరీలు మిస్ చేశారు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ధర్మస్థలలో ఒక వ్యక్తి ఇట్లాగే సామాజిక బాధ్యతగా ఫీల్ అయిన వ్యక్తి, నేను కుటుంబ బాధ్యతగా తీసుకున్నాను. ఉమ్మడి కుటుంబం, బంధువులకు, పెద్దావిడికి హెల్పింగ్ కోసం, అలాగే గవర్నమెంట్ నాకు ఇచ్చిన గుర్తింపు కోసం, ఆ విలువైన బాధ్యత నాకు తెలుసు కాబట్టి ఈ వ్యక్తికి సంబంధించిన డైరీలు 25 మిస్ చేసి ఒక్కటి నా చేతికి వచ్చింది. ఒక్కటి. ధర్మస్థలలో కూడా ఇలాగే జరిగింది. ఏమిటి? ఫైల్స్ ఎవరైతే బాధింపబడ్డారో, మరణించబడ్డారో, లెక్కలేని మరణాలు జరిగినాయో అవి మిస్ అయినాయి అని వచ్చింది. జీవితాల్లో, మనుషుల జీవితాల్లో ఇదే జరుగుతుంది. కానీ ఒక వాస్తవం ఉంటే ఒక వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ఎప్పుడో ఒకప్పుడు ఒకరి ముందుకు వస్తుంది. ఆ ఒక్కరు ప్రపంచం ముందుకు తీసుకొస్తారు. ఇది ఆ అభాగ్య జీవునికి ఆత్మశాంతి కలుగుతుంది. మరణించటంలో అభాగ్య జీవుడు కావచ్చు, కానీ విల్ పవర్తో తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ముందుకు తీసుకొచ్చుకుంటున్నాడో చూడండి. పచ్చదనం మరలా పురుడు పోసుకుంటుంది. నువ్వు విత్తి వేయలేకపోవచ్చు, అయినా కానీ పంచభూతాల్లో ఒకరైన ఆ మాతృమూర్తి భూమాత నిరంతరం పచ్చదనానికి పురుడు పోస్తూనే ఉంటుంది.